శ్రీమంత్రే నమః. ఈరోజు 16వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 15వ శ్లోకాన్ని చెప్పుకుందాం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి. ఏవం ఈ విధంగా ప్రవర్తితం నడయాడే చక్రము నానువర్తయతీహ అనుసరించడం ఈ జీవితంలో యహ ఎవరైతే అఘాయురింద్రియారామః పాపపు జీవితం ఇంద్రియముల ఆనందం కోసం మోఘం వ్యర్థముగా పార్థ అర్జున స అంటే వారు జీవతి బ్రతుకుతారు. వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞచక్రంలో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు. అట్టి వారి జీవితం వ్యర్థం అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి. 17వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.